రాజధాని అందులో కూడా ఈరోజు పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచి మన వర్క్స్ ఏదైతే మొదలు పెడుతూ ఉన్నామో రాజధానిలో ఒక అసెంబ్లీ కానీ ఒక హైకోర్టు కానీ ఒక సెక్రటరియట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఏ సిటీలోనూ కూడా మనం చూడనటువంటి విధంగా ఆ ఇంప్రూవ్మెంట్స్ తోటి సౌకర్యాలతోటి మనం వాటిని తీర్చిదిద్దేటువంటి విధంగా మరి అవి కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఒక స్ట్రైట్ రోడ్స్ అంటే ఎక్కడైనా వంకర్లు టెంకర్లు లేకుండా ఒక స్ట్రైట్ రోడ్స్ కానీ అదేవిధంగా వాస్తు పాటించడంలో కానీ అదేవిధంగా డ్రైన్స్ వాటరు పవర్ లైన్స్ కూడా అన్నీ అండర్ గ్రౌండ్లోనే కేబుల్స్ ద్వారా సాధ్యమైనంత వరకు కూడా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా మరి సౌకర్యాలతోటి ఏదైతే టెండర్స్ పిలిచి ఆ యొక్క పనులను కూడా మనం ప్రారంభించేటువంటి విషయంలో కూడా మరి ఈరోజు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నది అనేటువంటి విషయాన్ని కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎందుకంటే వాటిని కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి. ఆ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించి ఈ గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రికి కూడా భూమి ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా కుప్పం మరి నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కూడా మరి అక్కడ కూడా ల్యాండ్ వాళ్ళకు కూడా ఫ్రీగా, ఎందుకంటే ఈ కేంద్ర సంస్థలన్నింటినీ కూడా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి విధానంలో అదేవిధంగా ఏదైతే ద్వారకా తిరుమల మన ఏలూరు జిల్లా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి డెవలప్ చేసుకోవడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ల్యాండ్ మనం ఫ్రీగా ఇవ్వాలని, ఇంకా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి ఏదైతే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం దగ్గర కానీ అటు కూడా ల్యాండ్ ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా గ్రేహౌండ్స్ ఏదైతే బలోపేతం చేయడానికి విజయనగరం జిల్లా కొత్త వలసలో వాళ్ళకు కూడా ల్యాండ్, అంటే ఇట్లాగా ఈ భవిష్యత్తు ప్రణాళిక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని భావితరాలు భవిష్యత్ తరాల యొక్క అవసరాలని గుర్తు పెట్టుకుని మరి ఈ రకంగా ల్యాండ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే మనము ఈ యొక్క ఇండస్ట్రియల్స్ కానీ అదేవిధంగా ఏదైతే ఐటీలు కానీ మనం ఇచ్చేటప్పుడు మనం ఎంత ల్యాండ్ ఇస్తూ